మెదక్ జిల్లా నర్సాపూర్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో రాజకీయ సమీకరణ సమావేశం. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో రాజకీయ సమీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాజ్యాధికార రాష్ట్ర కార్యదర్శి బస్వాపూర్ నాగేష్, మెదక్ జిల్లా అధ్యక్షులు యాదాగౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో నాయకులు మునగల్ల భాస్కరాచారి, సిద్ధాగౌడ్, సురేష్, అనిల్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పార్టీ బలోపేతం, ఎన్నికల ఊహాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని మరింత బలంగా తీసుకెళ్లాలని, కార్యకర్తల సమన్వయంతో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మెదక్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి చేసిన మన నాయకులందరికీ నమస్కారం. ఈరోజు మన నాయకులు వచ్చి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. మీరంతా ఈరోజు సమావేశం అయ్యారు కదా, దీని ఉద్దేశం ఏంటి? ఈరోజు పార్టీ బలోపేతానికి, అదేవిధంగా పార్టీ సిద్ధాంతాలు, బీసీల ఐక్యత గురించి చాలా విషయాలు చర్చించడం జరిగింది. పార్టీ బలోపేతాన్ని గ్రామ తీసుకున్న ముఖ్య ఎజెండా కోసం రేపు వచ్చే ఎంపీటీసీ డిప్యూటీ ఎలక్షన్ కోసం మేము సమావేశం జరగడం జరిగింది. అదేవిధంగా పార్టీ మరింత బలోపేతం కోసం అందరూ కృషి చేయాలని చెప్పేసి మా మండల నాయకత్వం, జిల్లా నాయకత్వం, ముఖ్య నాయకుల సమావేశం ఈరోజు నర్సాపూర్ పట్టణంలో ముఖ్యంగా నిర్వహించడం జరిగింది. వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ పనిచేస్తూ ఉన్నాం, మేము పనిచేస్తూ ఉన్నాం. కామన్ డిక్లరేషన్ ప్రకారంగా 42% పార్టీ కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు కాబట్టి మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు వచ్చి మేమెంతో మాకంత అనే విధానంతో ముందుకెళ్తా ఉన్నాం. మా పార్టీ నుంచి ఎవరు పోటీకి సిద్ధంగా ఉన్నా వాళ్ళకి మేము బీఫామ్ ఇస్తాం. వాళ్ళని గెలుపు గురలుగా మేము తీసుకెళ్తాం. ఖచ్చితంగా గెలిపే విధంగా మేము ప్రణాళిక సిద్ధంగా ఉన్నాం.